హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డీప్ అయింది ఫ్రెండ్స్. డీప్ని కవర్ చేస్తూ కొద్దిగా ప్యాచ్ వర్క్ లాగా వేస్తున్నాను. ఎంతవరకు డీప్ అయింది అనేది ఒకసారి కొలుసుకోవాలి. ఈ విధంగా జాయింట్లో రెండు కలుపుకొని ఈ విధంగా చూసుకోవాలి. నేను క్యాన్వాస్ తీసుకున్నాను, డబల్ ఫోల్డింగ్ ఉంది. ఎంతవరకు డీప్ అయింది ఒకసారి టేప్తో చూసుకోవాలి. 3 ఇంచెస్ వరకు నేను ప్యాచ్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. 3 ఇంచెస్ ఈ విధంగా క్యాన్వాస్ పైన పెట్టేసి 3 ఇంచెస్ ఈ విధంగా నెక్ ఎంతవరకు డీప్ ఉందో రౌండ్ షేప్లో గీసాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్యాన్వాస్ అనేది తీసుకున్న తర్వాత మధ్య నుంచి నేను లీఫ్ షేప్లో ఈ విధంగా డ్రా చేశాను. ఏ విధంగా అయితే డ్రా చేశానో అదే విధంగా కట్ చేస్తూ వచ్చాను. కట్ చేసిన తర్వాత ఈ డబుల్ ఉంది ఫ్రెండ్స్, నేను బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను. అదేవిధంగా కట్ చేసి నేను స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను. నేను శారీలోంచి ఒక 5 ఇంచెస్ వరకు క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కార్నర్స్ బార్డర్ ఉంది ఫ్రెండ్స్, ఆ బార్డర్ని నేను మధ్యకి జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒకదానికి ఒకటి వచ్చేటట్టుగా ఫ్లీట్స్ పెట్టాను. మరో ప్రక్కన కూడా అదే విధంగా పెట్టాను. తర్వాత మధ్యలో మాత్రం రివర్స్లో పెట్టాను. ఇప్పుడు మనకి డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అంటూ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత షేప్ కరెక్ట్గా లీఫ్ షేప్లో రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేయాలి. మనకు డిజైన్ అనేది లీఫ్ షేప్లో వస్తుంది. ఈ విధంగా ముందుగా పై భాగాన్ని నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తర్వాత రివర్స్ చేస్తే మనకు లీఫ్ అంటే క్యాన్వాస్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. అదే షేప్లో మనం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మధ్య పార్ట్ని కరెక్ట్ బ్లౌజ్ మధ్యలో మార్కింగ్ చేసి ఆల్ పిన్స్ కదలకుండా పెట్టేసి సైడ్ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.